హలో గైస్. సో, నేను ఆగస్ట్ 15థ్ రోజైతే నా ఫేవరెట్ ప్లేస్‌కి వెళ్ళాననమాట. సో, నేనెప్పటినుంచో అనుకుంటున్న ప్లేస్ అది. సో, ఆ ప్లేస్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే నేను మార్నింగ్ మా ఫ్రెండ్ పసుపు బొట్టిస్తానంటే అక్కడికైతే వెళ్ళి, మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. సో, ఆ రోజు నాకైతే క్లయింట్స్ ఫ్యాబ్రిక్ షాపింగ్ అండ్ నా ఫేవరెట్ ప్లేస్‌కెళ్ళడం ఈ 2 వర్క్సే ఉండే. సో, మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళాక అక్కడైతే వర్క్ కంప్లీట్ చేసుకొని నేను, మా చెల్లి, మా హస్బెండ్ అయితే నా ఫేవరెట్ ప్లేస్‌కైతే స్టార్ట్ అయ్యాము. సో, అదేంటో కాదు, ఇట్సీ బిట్సీ స్టోర్ అనమాట. కంప్లీట్ క్రాఫ్ట్ స్టోర్. నాకెప్పటినుంచో ఒక క్రాఫ్ట్ స్టోర్‌కి వెళ్ళాలని డ్రీమ్ ఉండే అనమాట. సో, అదైతే ఇప్పుడు ఫుల్‌ఫిల్ అయింది. సో, నేను అక్కడ తీసుకున్న కొన్ని మెటీరియల్స్ అయితే చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే ఈ స్క్వేర్ ఎండీఎఫ్ ప్యానెల్ బోర్డ్ అనమాట. సో, ఇదైతే నేను ఒక టెక్స్చర్ ఆర్ట్ గాని ఏమన్నా ఏద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ ప్యాలెట్ అండ్ నెక్స్ట్ ఈ వెల్వెట్ క్లాత్ ఇదైతే నాకు 40 రూపీస్ ఏమో పడింది. సో, ఇది మగ్గం వర్క్‌కి యూజ్ అవుతది అనిపించింది. బీడ్స్ అవి వేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టిక్స్ నేను ఫ్రేమ్ లాగా యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో, నెక్స్ట్ నేను ఈ గోల్డ్ క్రిస్టల్స్ అయితే తీసుకున్నా. సో, ఇది రెసిన్ ఆర్ట్‌కి గాని ఏదైనా ఆర్ట్ యూజ్ చేసినప్పుడు వేస్తే బావుంటదనిపించింది. సో, అందుకని చెప్పేసి ఈ క్రిస్టల్స్ తీసుకున్నా. అది నాకు 100 రూపీస్ ఏమో పడింది. సో, నెక్స్ట్ అయితే నేను ఈ స్టిక్స్ తీసుకున్నాను. ఇవి చాప్ స్టిక్స్ కాదు. మ్యాట్స్ అల్లడానికి. సో, శారీస్‌తో అలా అల్లుతాం కదా! దానికోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నేను ఈ ఫెవిక్రిల్ కలర్స్ తీసుకున్నాను. బ్లాక్ 2 అండ్ నేను ఈ బ్లాక్ ప్రింట్స్ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే ఇవన్నీ 800 ఏమో కాస్ట్ అయితే పడిందనమాట. సో, ఫస్ట్ టైమ్ క్రాఫ్ట్ స్టోర్ విజిట్ చేయడం చాలా అంటే చాలా మంచిగా అనిపించిందనమాట. ఇంకో వరల్డ్‌లోకెళ్ళినట్టు. సో, అంతే గైస్ ఈ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.